ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుడు తన ప్రణాళిక చొప్పున విశ్వాసుల యొక్క ఆత్మీయ పరిపక్వత నిమిత్తమై సంఘమునకు 5 వరములను ఇచ్చెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును ఆయన అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు మరియు ఉపదేశకులను ఇచ్చెను. ఆ రీతిగా విశ్వాసులు పరిపక్వతకు తీసుకొని రాబడగలిగారు. విశ్వాసుల ఎదుగుదల నిమిత్తము ఈ వరములన్నీ పనిచేయుట అవసరమై ఉన్నది. మొట్టమొదటిగా అపోస్తలుడు మరియు అతని జతపని వారి ద్వారా సువార్త అధికారముతో ప్రకటించబడెను. మరియు వారిని గట్టి విశ్వాసమందు స్థిరపరచుటకు కొంతకాలము వరకు వారితో ఉండగలిగిరి. కావున విశ్వాసులు కాపరత్వము పొంది పరిపక్వతకు తీసుకుని రాబడిరి. తరువాత ప్రతి స్థలములలో పెద్దలను నియమించిరి. అపోస్తుల కార్యము 14వ అధ్యాయం 23వ వచనములో, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. కావున వారు ఎంతో ప్రార్థించి ప్రభు యొద్ద వేచి ఉండిన పిమ్మట పెద్దలుగా ఉండుటకు ఎవరు తగినవారని వారు కనుగొనగలిగిరి. పేతురు వ్రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు పెద్దలు ఎలాగూ పనిచేయవలనో మనము చూడవచ్చు. మొట్టమొదటిగా పెద్దలుగా ఏర్పరచబడిన వారు ఎంతో దీనులై ఉండవలేను. ఒక వ్యక్తి నిజముగా దీనుడిగా ఉంటేనే తప్ప అతడు తన మందను పోషించలేడు. తమను బట్టి తాము గర్వించువారు, స్వయముగా మహిమను వెదుకువారు పెద్దలుగా పనిచేయలేరు. రెండవదిగా పేతురు క్రీస్తు యొక్క శ్రమలను గూర్చి సాక్షినని చెప్పుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి పెద్దగా ఉండవలనని కోరుచున్న ఎడల అతడు సువార్త నిమిత్తము కొంత శ్రమ, కష్టము, హింస ద్వారా వెళ్ళవలేను. ఏ కాపరులైతే శ్రమల ద్వారా వెలుదురో వారు రాబోవు శ్రమలను భరించగలుగుదురు. మూడవదిగా పేతురు తనను గురించి బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనని చెప్పుకొనుచున్నాడు. పేతురుకు ప్రభువు యొక్క 2వ రాకడ యొక్క స్పష్టమైన పరలోక ప్రత్యక్షత కలదు. ప్రభు అయిన యేసుక్రీస్తును మన రక్షకునిగా అంగీకరించినప్పుడు మనము 7 అంతల ఆత్మీయ పాలి భాగత్వములోనికి ప్రవేశించుదుము. కావున ప్రియులారా, తమ పరలోకపు పిలుపు పరిచర్య యొక్క స్పష్టమైన పరలోక ప్రత్యక్షత గలవారే పెద్దలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.